నమస్తే మేడం. నా పేరు రాజు. గురుకుల యాస్పిరెంట్‌ని. మేము గత ఏప్రిల్‌లో ఇచ్చిన నోటిఫికేషన్‌లో 9210 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వము. అవి మనకు ఫిబ్రవరి నెలలో రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిజల్ట్స్‌లో మొత్తము డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కాకుండా కింది నుంచి పైకి పోస్టులను రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటంటే ఇందులో 4 రకాల పోస్టులు ఉంటాయి. డిఎల్, జేఎల్, పీజీటీ మరియు టీజీటీ పోస్టులు ఉంటాయి. ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే పీజీటీ నుంచి పోస్టుల రిజల్ట్ ఇచ్చు మధ్యలోకి వెళ్ళి రిజల్ట్ ఇచ్చి కింది స్థాయి పోస్టులను భర్తీ చేసుకుంటా పైకి వెళ్ళిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే ఒకే అభ్యర్థికి 4 పోస్టులు రావడం వల్ల పైన ఉన్నటువంటి డిఎల్ వచ్చినటువంటి అభ్యర్థి ఒకటే పోస్ట్ చేస్తాడు, కింద 3 పోస్టులను వదిలేయడం జరుగుతుంది. ఆ వదిలేయడం వల్ల అవి బ్యాక్లాగ్ అయిపోతున్నాయి అన్నమాట. ఆ బ్యాక్లాగ్ కాకుండా మొత్తం పోస్టులను మేము భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పైనుంచి డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అయ్యి రిలిక్వెష్మెంట్ ఆప్షన్ ఇస్తే ఏ ఒక్క పోస్టు కూడా భర్తీ కాకుండా మిగలవు. అందరికీ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. సుమారు 3500 మందికి అభ్యర్థులకు కొత్తగా అవకాశం వస్తుంది. మెరిట్ అభ్యర్థులు అందరూ 1:2లో సెలెక్ట్ అయిన ప్రతి అభ్యర్థికి ఛాన్స్ వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే రిలిక్వెష్మెంట్ ఆప్షన్ ఇచ్చి డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతూ ఫస్ట్ డిఎల్ను రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత జేఎల్ను రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత పీజీటీ కంప్లీట్ చేసిన తర్వాత కింది స్థాయిలో ఉన్నటువంటి టీజీటీ పోస్టులను కనుక భర్తీ చేస్తే కంప్లీట్గా అందరి అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. కాకపోతే ఇది ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం నుంచి మనకు ఆదేశాలు లేవని చెప్పేసి మేము గురుకుల బోర్డు కన్వీనర్ అడిగితే మల్లయ్య భట్ గారు అదే చెప్పడం జరిగింది. మీరు ప్రభుత్వం నుంచి ఆర్డర్ తీసుకురండి, నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పారు. చివరికి నిన్ననో మొన్ననో మల్లయ్య భట్ గారిని కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం కూడా మేము అందరి పెద్దల్ని కలిసాం, డిప్యూటీ సీఎంని కలిసాం, బట్టి విక్రమార్క సార్ని కలిసాం, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అయిన శాంతి కుమార్ గారిని కలిసాం, ప్రభుత్వ సలహాదారు అయిన వేం నరేంద్ర రెడ్డి సార్ని కలిసాం, ప్రభుత్వ పెద్దలందరినీ కలిసాం. మొన్న ప్రభుత్వ పార్టీ చీఫ్ అయినటువంటి మన కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయినటువంటి దీపాదాస్ మున్షి గారిని మేడంని కూడా కలిసాం. ఆమె కూడా హామీ ఇచ్చింది, మేము రిలిక్వెష్మెంట్ పాటిస్తాము, డిసెండింగ్ ఆర్డర్లో ఫాలో అయ్యేందుకు మేము ప్రభుత్వానికి సూచన చేస్తామని కూడా చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా విద్యావేత్తల సమావేశంలో సమీక్ష సమావేశం నిర్వహించిన దాంట్లో కూడా ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ అరగోపాల్, ప్రొఫెసర్ విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ సమావేశంలో ఈ విషయం గురించి చర్చించారు. ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారని వాళ్ళు చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ట్వీట్ చేశాడు ఎక్స్ వేదిక ద్వారా. ఏమని, గురుకులాలలో పైనుంచి కింది స్థాయి పోస్టులను భర్తీ చేయాలి, కింది నుంచి భర్తీ చేయడం వల్ల చాలామంది 3000 మంది అభ్యర్థులు నష్టపోతున్నారు ట్వీట్ చేస్తే, ఇది మాది ప్రజాపాలన, ఎవరిచ్చిన సూచనలైనా మేము స్వీకరిస్తాము, మీరు చెప్పిన అమూల్యమైన సూచనలను మేము పాటిస్తామని దానికి మళ్ళీ రీట్వీట్ చేయడం కూడా జరిగింది ముఖ్యమంత్రి గారు. అలా చేసినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం. ముఖ్యమంత్రి నోటి నుంచి ఆదేశాలు వచ్చినట్టే అయిపోయింది, ఇక ఇంప్లిమెంట్ అవుతుంది అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇంప్లిమెంట్ జరగలేదు.